ఆపాలి 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 బుక్కాపురాన్ని ద్రోహం చేస్తున్న ఎంఎస్ మైన్ ని, బుక్కాపురం రైతులని నాశనం చేస్తున్న ఎంఎస్ మైన్ ని, బుక్కాపురం రైతులని మోసం చేస్తున్న ఎంఎస్ మైన్ ని, లింగాలపల్లి రైతులను మోసం దగా చేస్తున్న ఎంఎస్ మైన్ ని, దగా చేస్తున్న మైన్ ని MS Infinity Mines ni MS Infinity Mine ni ఆపాలి ఆపాలి go back ఇన్ఫినిటీ మైనింగ్ గో బ్యాక్ ఇన్ఫినిటీ మైనింగ్ గో బ్యాక్ ఇన్ఫినిటీ మైనింగ్ గో బ్యాక్ ఆపాలి ఆపాలి ఎంఎస్ మైనింగ్ ను ఆపాలి ఆపాలి ఎంఎస్ మైనింగ్ ను లింగాలపల్లె బుక్కాపురం గ్రామ రైతులను దగా చేస్తున్న ఎంఎస్ మైన్ ను మీరు మొత్తం ఈ విషయంలో రైతులు వ్యతిరేకించినా కూడా మామూలుగా అట్లే వచ్చినారు. అంటే ఈ అధికారులు అసలు అడవిలో పెట్టడం అనేది ఒక తప్పు. అడవిలో పెట్టినారు అది ఈ యొక్క ప్రజలకు సంబంధించిన ఊర్లో పెట్టకుండా, కాబట్టి దాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి సార్. అది విషయం. ఆపాలి ఆపాలి ఎంఎస్ ఇన్ఫినిటీ మైన్స్ ను ఆపాలి ఆపాలి ఎంఎస్ ఇన్ఫినిటీ మైన్స్ ను బుక్కాపురం లింగాలపల్లె రైతులను దగా చేస్తున్న ఎంఎస్ ఇన్ఫినిటీ మైన్స్ ను బుక్కాపురం లింగాలపల్లె రైతులను దగా చేస్తున్న ఎంఎస్ ఇన్ఫినిటీ మైన్స్ ను ఆపాలి ఆపాలి ఎంఎస్ ఇన్ఫినిటీ మైన్స్ ను go back రెడ్డి మాది బుక్కాపురం గ్రామం లింగాలపల్లె రెండు ఒకటే గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామాలు. మొన్న 6వ తేదీ బుక్కాపురం గ్రామంలో ఎంఎస్ ఇన్ఫినిటీ మైన్స్ అనేవాళ్ళు గ్రామసభ ప్రజాభిప్రాయ సేకరణ, సిలికా శాండ్ కోసం, డోలోమైట్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం జరిగింది. అది కూడా ఎక్కడ పెట్టినారు? గ్రామంలో పెట్టాల్సిన సభను తీసుకెళ్ళి 4 గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో కొండలో పెట్టినారు, అడవిలో. అంటే అక్కడ ప్రజలు ఎవరు రాలే, ఒక 15 మంది రైతులమే పోయినాం. రైతుల వాణి ఎవరు వినిపించకూడదు, మాకు తెలియదు అన్నట్టు వాళ్ళే ఎక్కువ జీపులు వేసుకొని వాళ్ళే ఒక 100-150 మంది వచ్చినారు. దీని మీద మేము అధికారులను కూడా అడిగినాం, ఎందుకు మీరు గ్రామంలో మీటింగ్ పెట్టలేదు, ఈడ పెట్టామంటే వాళ్ళందరూ చల్లబొల్లి మాటలు చెప్పి 3 గ్రామాలు అది అని చెప్పి ఏదో దాన్ని దాటవేసే దూరం చేసినారు. మా గ్రామం విలువైన పొలాలు, ఆ మైనింగ్ 2 పొలాల 2 పక్కల 2 పాయలు ఉంటుంది మా ఊరి పొలం. ఆ 2 పాయల్లో మధ్యలో కొండ ఉంది. ఆ కొండలో మైనింగ్ పెడుతున్నారు. దానివల్ల బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇంతకుముందు పివి భూషణ్ కుమార్ అనే వాళ్ళ మైనింగ్ పెట్టినప్పుడు కూడా మేము చాలా ఇబ్బందులు పడినాం. పొలాలు ఆగమైనాయి. దాదాపు పశువులు కూడా ఒక 40-50 ఆవులు జీవాలు కూడా చనిపోవడం జరిగింది. ఇది ఈ విధంగానే కంటిన్యూ అయితే మా గ్రామ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. దానివల్ల మేమే కాదు ఊళ్ళో అందరూ కూడా రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి మానవతా దృక్పథంతో దీన్ని ఆలోచన చేసి పెద్ద ఎత్తున త్వరలో కూడా దీన్ని ఇంకా అభివృద్ధం చేసి కలెక్టర్ దృష్టికి ఇంకా అంత అయితే మేము హైకోర్టుకు కూడా పోతాం. దీనికి ఈ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పోరాడతాం. ఎక్కడ తగ్గేది లేదు. లారీలు వస్తే కూడా దానిని వెనక్కి పంపించి అడ్డుపడతాం. రేపు పొద్దున ఈ మైనింగ్కి ఎటువంటి జరిగినా మేము జరగనివ్వమని సభాముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు మధుర్, లింగాలపల్లె. పొలాలకి ఇబ్బంది లేకుండా ఇటువంటి మైన్స్ రానియకుండా కోరుకుంటున్నాము ఎంఆర్ఓ గారిని. మధ్యలోకి ఈ మైనింగ్ వలన మాకు
గాతాలు పెట్టి వల్ల రాళ్ళు పడుతుంటే కూడా తప్పించుకొని తిరిగినాము. ఎత్తులు పసులకు దెబ్బలు వెళ్ళినాయి. ఇప్పుడు కానీ మళ్ళీ అదే శిక్షలు వాళ్ళు పెట్టినారు. కాకపోతే దాన్ని గురించి మనం ఎవరైనా కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ అంతా దాన్ని సమర్థన చేసుకొని దాన్ని కూడా చేయమని కోరుకుంటున్నాము. కాలపల్లె గ్రామం. నాకు ఒక 4 ఎకరాల పొలం ఉంది, బోర్ భూమి. అందులో అక్కడ వచ్చే మైన్స్ వల్ల మా పొలానికి చాలా ఇబ్బందికరమైన డస్ట్ వస్తుంది. ఆ డస్ట్ నుంచి పైరు మీద పడిందంటే పైరు సర్వనాశనం అయిపోతుంది. అందువలన ఆ మైన్స్ని మేము వ్యతిరేకిస్తున్నాము. దయచేసి అధికారులు వాళ్ళకి ఎవరు కానీ ఏమి సర్వ హక్కులు ఇచ్చి వాళ్ళకు పంపుతున్నారు మా పొలం మీదకి. మా పొలాలు పాడైపోతున్నాయి కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలని ఎంఆర్ఓ గారిని కోరుతున్నాం. ఈరోజు ప్రధానంగా వెల్దుర్తి మండల హెడ్ క్వార్టర్లో ధర్నా చేయడానికి రైతులం అందరం బుక్కాపురం లింగాలపల్లె రైతులం కలిసి ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, దాదాపుగా బుక్కాపురం లింగాలపల్లె గ్రామానికి సంబంధించినటువంటి మా పొలాలు వజ్రాలు వేస్తే వజ్రాలు, బంగారు వేస్తే బంగారు పండేటువంటి పొలాలు మైనింగ్ పేరు మీద ఈరోజు మేము అభివృద్ధిని వద్దంటలేం, ఫ్యాక్టరీలు రావాల్సిందే. కానీ మైనింగ్ పేరు మీద పొలాలని సర్వనాశనం లేపుతున్నారు. అది ఏది డొలమైట్ అనేటువంటిది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా, నోట్ చేసినా కూడా ఎంత డేంజరస్ అంటే కొన్ని వందల మీటర్ల వరకు కూడా లోపలికి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏం చెప్తారు, అది ఏం లేదు రా మెటీరియల్ తీసుకొని పోతామని. అది రాంగు. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇదే రకంగా చేస్తారు. మేము గతంలో అనుభవం ఉంది. ఏంటంటే ఈ కడప జిల్లా వాళ్ళకి సంబంధించినటువంటి మైన్స్ భూషణ్ కుమార్ వాళ్ళది పెద్ద సిలికాన్ శాండ్ అనేటువంటి ఇండస్ట్రీ చేసినప్పుడు ఫస్ట్ కళ్ళబొల్లి మాటలు 1,00,000 అంటే కడుపులో పిల్లగాడు జారిపోయేటువంటి మాటలు చెప్పిన తర్వాత రైతులు మోసపోయినటువంటి ఈ క్రమంలో అక్కడ ఇండస్ట్రీని పెట్టిన తర్వాత వెంటనే ఆ పొలం మొత్తం కలుషితమైనటువంటిది. ఏంటంటే రైతుల అదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ ఆ మైన్ ఫెయిల్ కావడం వల్ల దక్కిపోయినాం. తర్వాత సెకండ్ మళ్ళా ఈ మైన్ ఎంటర్ అయింది. డోలమైట్ అనేటువంటిది అత్యంత డేంజర్. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. 15-20 ఎకరాల పొలము ఉన్నటువంటి దానికి కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఆమోదం అవసరం లేకుండానే లీజ్ ఇవ్వచ్చు. కానీ కేవలం 4.5 హెక్టార్స్లో మాత్రమే దానికే ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు సేకరిస్తున్నారు అంటే ప్రభుత్వము ఇది డేంజరస్ మైన్ అనేటువంటి ఉద్దేశంతోనే ప్రజల యొక్క అభిప్రాయం. మళ్ళీ అధికారులు కూడా దీన్ని ఎంత తప్పుదో పట్టించినారు అంటే అడవిలో పోయి పెడతారా ప్రజాభిప్రాయ సేకరణ అంటే 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరంలో పెడతారా అంటే ప్రజలు ఎవరు కూడా రివర్స్ తిరగకూడదు. అంటే వీళ్ళు అధికారులు అంటే ఎంఆర్ఓ నుండి మొదలుకొని ఆర్టీఓ వరకు వీళ్ళకి ఎంతెంత ముడుపులు పుట్టినాయి అనేది దీన్ని బట్టి తేట నిలబడుతుంది. అంతేకాకుండా గ్రామంలో కొంతమంది కూడా వీటికి ఒత్తాసు పలికినారనేటువంటి కూడా రైతుల ద్వారా సమాచారం. కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా పక్కకు పెట్టి రాజకీయాలకు అతీతంగా మనము రైతులం, మనం మనుషులం. కనీసం ఈ ప్రభుత్వాలు ఇంకొక ఆయన అంటాడంట డైరెక్టు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారి నుండే మాకు ఆదేశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే శ్యాంబాబు గారు మేము డైరెక్ట్ చెప్తా ఉన్నాం, మేము ఓట్లు వేసింటేనే ఎమ్మెల్యే అయినారు, మేము ఓట్లు వేసింటేనే ఎమ్మెల్యే అయినారు. తర్వాత మీకు ఇలాంటి అక్రమ మైనింగ్ మీరు కింద కొమ్ము కాస్తే మీకు రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా పుట్టగతులు ఉండవని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి రైతుని బతికించండి, రైతు లేనిది ఈ దేశం లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, బుక్కాపురం రైతు.